హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు వేకెన్సీ స్టర్లైట్ ఇండియా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మీకైతే డేటా ఎంట్రీగా వీళ్ళైతే తీసుకోవడం అనేది జరిగింది అనమాట. సో మీకు ఇక్కడ బెంగళూరు, కర్ణాటక, భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. మీరైతే ఇక్కడ చూడొచ్చు, 1 గంట క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సో ఇప్పుడు వరకు 71 మంది ఈ యొక్క దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా మాత్రమే నిర్వహించబడింది. సో ప్రతి ఒక్కరు కూడా లింక్డ్ఇన్ ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఆన్ సైట్ ఫుల్ టైం వర్క్ అనమాట. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో ఎండ్ వర్క్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే మీరు తయారు చేసుకొని దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగానికి నేను తగిన వాడినా లేదా అనేది కూడా ఆలోచించుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా మీరు ఆలోచించి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే కాంట్రాక్ట్ అవధి 5 నెలల్లో ఉంటుంది. 5 నెలల తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు డైరెక్ట్గా పర్మనెంట్గా చేస్తారనమాట. కంపెనీ అవలోకనం వచ్చేసరికి బెంగళూరులో ప్రధాన కార్యాలయం కలిగిన సట్రైట్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ఈడి లైట్లు, ఫ్యాన్లు, వైర్లు మరియు స్విచ్లతో సహా విస్తృత శ్రేణి ఎలక్ట్రికల్ ఉత్పత్తుల్లో ప్రత్యేకత కలిగిన ప్రముఖ తయారీ మరియు వాణిజ్య సంస్థ అనమాట. 501 నుంచి 1000 మంది ఉద్యోగులతో తయారీ పరిశ్రమలు నాణ్యత మరియు ఆవిష్కరణలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో మరిన్ని వివరాల కోసం ఇక్కడ www.satellite.com అనేది ఇవ్వడం జరిగింది. అది మా వెబ్సైట్ ద్వారా సందర్శించవచ్చు అనేసి కూడా చెప్పడం జరిగింది. ఉద్యోగ అవలోకనం వచ్చేసరికి మా బెంగళూరు కార్యాలయంలో డేటా ఎంట్రీ పదవికి మేము కొత్త వారి కోసం చూస్తున్నాము. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగం అవకాశం. మీ వివరాలు మరియు ఖచ్చితత్వంపై నిశ్చిత దృష్టి అవసరం అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఆదర్శ అభ్యర్థి వివిధ డేటా ఎంట్రీ పనులను నిర్వహిస్తారు మరియు ప్రాథమిక ఆఫీస్ సాఫ్ట్వేర్లతో పనిచేయడానికి సౌకర్యంగా ఉండాలి అనేసి చెప్పడం జరుగుతుంది. ముందస్తు పని అనుభవం అనేది అవసరం లేదనమాట. ఇది ఒక ప్రసిద్ధ కంపెనీలో తమ కెరీర్ను ప్రారంభించాలనుకుని ఇటీవల గ్రాడ్యుయేట్లకు అద్భుతమైన అవకాశంగా మారుతుంది అనమాట. సో నెక్స్ట్ పాత్ర మరియు బాధ్యతలు చూసుకుంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంపెనీ డేటాబేస్లో ఖచ్చితమైన డేటాను ఇన్పుట్ చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే వ్యవస్థీకృత డాక్యుమెంటేషన్ నిర్వహించే విధంగా ఉండాలి. అలాగే డేటా యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరించే విధంగా అలాగే నిర్ధారించే విధంగా ఉండాలి. అలాగే ఆర్థిక డేటా ఎంట్రీ కోసం టాలీని ఉపయోగించే విధంగా ఉండాలి. మరియు అన్ని ఎంట్రీలు దోషరహితంగా మరియు తాజాగా ఉన్నాయని మీరైతే నిర్ధారించుకోవాలి. అవసరమైన విధంగా డేటాను క్రమబద్ధీకరించడానికి మరియు విశ్లేషించడానికి ఎక్సెల్లో వీలుక్ అప్ ఫంక్షన్లో అమలు చేసే విధంగా ఉండాలి. అలాగే తాత్కాలిక డేటా ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లై చేయడంలో రూపొందించడంలో సహాయం చేసే విధంగా ఉండాలి. దాఖలు చేయడం అనేది రావాలి. అలాగే వర్క్ ఫ్లోకు మద్దతు ఇచ్చే విధంగా ఉండాలి. సాధారణ క్లరికల్ పనులకు కూడా నిర్వహించే విధంగా ఉండాలి. అలాగే సజావుగా కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో అవి జరిగేలా చూసుకోవడానికి మరి ఏవైనా డేటా వ్యత్యాసాలను వెంటనే పరిష్కరించడానికి బృంద సభ్యులతో సహకరించే విధంగా ఉండాలి. అన్ని డేటా నిర్వహణలతో సెట్ ప్రామాణికలు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి కంపెనీ మార్గదర్శకాలు మరియు విధానాలతో తాజాగా ఉండే విధంగా ఉండాలి. అర్హతలు మరియు నైపుణ్యాలు చూసుకుంటే ఇక్కడ ఈ ఉద్యోగానికి టాలీ, డేటా ఎంట్రీ మరియు ఎక్సెల్లో ప్రావీణ్యం అయితే మీకు తప్పనిసరి. ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్ అనేది మీకైతే ఖచ్చితంగా రావాలి. వీలుకప్ ఫంక్షన్లో నిర్వహించగలిగే సామర్థ్యం అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. కొత్త సాఫ్ట్వేర్ ఏది వచ్చినా కూడా మీకు దానికి అనుగుణంగా కంప్యూటర్ ఆపరేషన్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం అనమాట. క్లరికల్ పనిలో ముందస్తు అనుభవం అంటే డేటాను టైప్ చేయడంలో ముందస్తు అనుభవం అనేది అవసరం. అలాగే వివరాలకు అసాధారణమైన
శ్రద్ధ, డేటా ఎంట్రీలో ఖచ్చితత్వం నిర్ధారించడం మరియు డాక్యుమెంటేషన్ లోపాలు తగ్గించడం అనేది మీకు తెలిసి ఉండాలి. అలాగే బహుళ పనులను నిర్వహించడానికి మరియు పని భారాన్ని సమర్థవంతంగా ప్రాధాన్యత ఇవ్వడానికి అద్భుతమైన సంస్థాగత నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. బృందంలో సమర్థవంతంగా పనిచేయడానికి మరియు పర్యవేక్షణ సూచనలు పాటించడానికి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి అవసరం అనమాట. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో క్లియర్గా మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.